దేవుని పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 35వ అధ్యాయం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనను నీవేమైనా చేసితివా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయనా, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం నుండి ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడినందుకై స్తోత్రము, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరవచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి, కాపాడండి. రాని వారిని జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడిన వారిని దీవించుతండి, ఆశీర్వదించి బలపరచండి. నీ గ్రంథములోని నీ మాటలు చదువుకున్నాం, వాటిని దీవించి ఆశీర్వదించి బయట వినుచున్నవారు, లోపట వినుచున్న మాకు క్షేమము, దిద్దుబాటు, ఆదరణ దయచేయమని మీకు అప్పగించుకుంటూ, దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనము మనము చదువుకొని ఉన్నాం. ఎలీహు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనను నీవేమైనా చేసితివా అని అంటున్నాడు. దేవుడు మానవులకు వేరుగా తటస్థంగా ఉన్నాడని ఎలీహు యొక్క అభిప్రాయం. ఎట్లా అంటే 5వ వచనం చూడగా, ఆకాశం వైపు నిదానించి చూడుము, నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడుము అన్నాడు. ఆకాశం వైపు నిదానించి చూడుము. ఏం కనిపిస్తుంది ఆకాశం వైపు చూస్తే? రాత్రి వేళ అయితే గనుక మరి నక్షత్రాలు, చుక్కలు కనిపిస్తాయి. పగటి వేళ అయితే గనుక విశాలత కనిపిస్తుంది, మేఘాలుంటే మేఘాలు కనిపిస్తాయి, సూర్యుడు కనిపిస్తాడు. అంతే కదా పైకి చూస్తే కనిపించేది. అక్కడ ఏమైనా దేవుడు కనిపిస్తాడా అంటే లేదు. దేవుడు కనిపించడానికి ఆయన ఏమైనా ఆకాశమందున్నాడా? కాదే. ఆయన ఎక్కడున్నాడు అంటే మహాకాశములు పైన ఉన్నాడు. అనగా 3వ ఆకాశంలో ఆయన ఉన్నాడు. ఏ నరుడు కూడా సమీపింపని తేజస్సులో ఆయన ఉన్నాడు. మరి ఎలీహు ఎందుకు అటు చెప్తున్నాడు? ఆకాశం వైపు నిదానించు చూడుము, నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడమంటున్నాడే. మానవుని కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం, దాని వైపు చూడు. దాని వైపు చూస్తే కనిపించేదేమిటి అనేదే కదా మన ప్రశ్న. మనం చెప్పుకున్నాం ముందే, పైకి చూస్తే కనిపించదల్లా కూడా ఆకాశము, అందులోని సూర్యుడు, రాత్రి అయితే చంద్రుడు, నక్షత్రాలు, చుక్కలు, అవునా, మేఘాలు,
అందులోని విశాలత, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకో అట్లా అన్నాడు. సరే, ఇంకేమి రాయబడింది మన బైబుల్ అంటే, మన పాపాలు కానీ నీతి కానీ ఆయనను కదిలించవని లేదా కదిలించలేవని ఏలీహు నమ్మినాడు. మన పాపాలు కానీ నీతి కానీ ఆయనను కదిలించలేవని ఏలీహు నమ్మాడు. ఏమిటి ఆయన నమ్మినటువంటి దృక్పథం అంటే వాక్యం చెబుతుంది. ఒకటవదిగా, ఏలీహు దృక్పథం తప్ప దేవునికి భావోద్రేకాలు ఉన్నాయని బైబిల్లో విశదీకరిస్తున్నది. తన ప్రేమను మనుషులు తిరస్కరించినప్పుడు ఆయన గాయపరచబడతాడు. మనుషులు దేవుణ్ణి తృణీకరించినప్పుడు ఆయన గాయపరచబడతాడు. వారు ఆయనకు వ్యతిరేకంగా మరీ పాపం చేస్తే ఆయన ఎంతో వేదన చెందుతాడు. ఆయన గాయపరచబడతాడు. రెండవదిగా ఆయన ఎంతో వేదన చెందుతాడు అని బైబిల్లో మనం చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూడాలి. 6వ అధ్యాయము 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని ఉంది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు నొచ్చుకున్నాడు ఆయన అంటే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. నరులందరూ చెడిపోయినారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ చెడిపోయినారు, పాపము చేసి చెడిపోయినారు అని బైబిల్ చెప్తుంది. 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి అన్నమాట వ్రాయబడి ఉంది కదా. కాబట్టి వారి హృదయ తలంపులు కేవలం చెడ్డవి. అవునా? ఆయన చూచాడంట, ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. ఎందుకు చేసి తినబ్బా వీళ్ళను అని ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టిస్తే వీరు వివిధ తంత్రాలు కల్పించి దేవునికి వ్యతిరేకంగా బతుకుచున్నటువంటి ప్రజలుగా మనం చూస్తాం. అందుకే ఆయన హృదయము గాయపరచబడుతూ ఉంది అనేది దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా ఇలా చూడాలి. వాక్యం చెప్తున్న మాట చూడండి. 78వ కీర్తన 40వ చరణంలో, 78వ కీర్తన 40వ చరణం చూడగా, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి అని రాయబడింది. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ప్రేమించి ఐగుప్తు దేశంలో 10 అద్భుత కార్యాలు చేసి వారిని బయటికి నడిపించిన దేవుణ్ణి పగలు ఎండదెబ్బ తగలకుండా, రాత్రి వెనదెబ్బ తగలకుండా, వారి కడుపునకు ఆకలి వేయకుండా దేవదూతలు తినే మన్నా ఆహారాన్ని కురిపించి వారికి పెడితే వారు ఏం చేసినారు? అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబాటు చేసినారంట. తిరుగుబాటు చేసినారు, దేవుని మీద తిరుగుబాటు చేసినారు. అవునా? ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు దేవుని మీదనే తిరుగుబాటు చేశారు. ఈనాడు కూడా సేవకుల మీద సంఘస్థులు ఎంతమంది తిరుగుబాటు చేస్తలేరు? అవునా? ఎంతమంది తిరగబడతలేరు? ఎంతమంది మాట వినకుండా పోతలేరు?
దేవునికే తిరుగుబాటు చేశారంటే ఇక సేవకులమైన మనకు తిరుగుబాటు చేయడం అదేం గొప్ప? ఆనాడే దేవునికేమి, పౌలుకేమి, అపోస్తులకేమి, ఈనాడు సైతం గుడక సంఘాలలోని విశ్వాసులైన వాళ్ళు దేవుని సేవకులను సులకనగా చూడటం, వారి మీద తిరుగుబాటు చేయటం. నిన్నేనా దేవుడు ఏర్పాటు చేసుకునేది? మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? మీరైనా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులం కదా? మీరైనా దేవుని రాజ్యం పోయేది, మేము బోమా అన్నట్టుగా నేటి సమాజం, నేటి సంఘాల్లో ఉన్న విశ్వాసులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లో దుఃఖపెట్టిరి అని మాట ఉంది. ఆయన వారిని చూసి దుఃఖించినాడంట. వీరే ఆయనను దుఃఖపెట్టినారంట, ఏడిపించినారు. ఆయన కన్నీళ్లు గాల్చినాడా? దేవుణ్ణి ఏడిపించినారా వీళ్ళు? అవునా? దేవుణ్ణే ఇశ్రాయేలు ప్రజలు ఏడిపించినారంట. ఆయన కన్నీళ్లు గార్చెను. అవునా? ఆయన ఏడ్చినాడు. యెరూషలేము వైపు చూసి ఏడ్చినాడు. ప్రధాన యాజకుల వైపు చూసి ఏడ్చినాడు. అవునా? ఆయన సిలువేసింది ఎవరు? ప్రధాన యాజకులు. తిరుగుబాటు చేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. అవునా? వారు దుఃఖపెట్టిరి, వారు ఏడిపించిరి అని దేవుని గ్రంథమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇది ఇట్లుండగా దేవుని వాక్యం చెప్తున్న మాట చూడాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం మనం చూడగా, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి అనే మాట వ్రాయబడి ఉంది. యెరూషలేం వైపు చూసి ఆయన విలాపం. అవునా? యెరూషలేం గురించి విలపించటం. ఏడుస్తున్నాడు ప్రభు. యెరూషలేంలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారు. అవునా? ఆయన ఏడుస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తున్న మాట, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడ్డాయి. నువ్వు తెలుసుకుంటే బాగుండు కానీ ఇక తెలుసుకుందామన్నా కానీ కుదరదు. తెలుసుకుంటే బాగుండు కానీ ఇక తెలుసుకుందామన్నా కూడా అవి మరుగు చేయబడ్డాయి. అది నీ వల్ల కాదు, నువ్వు తెలుసుకోలేవు అని ఆయన మాట్లాడినాడు. 43వ వచనం చెప్తున్న మాట, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్నమాట వ్రాయబడి ఉంది. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి అన్నమాట ఉంది. యేసు చెప్పిన ఈ భవిష్యత్ వాక్కు ఇక్కడ దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత మరి క్రీస్తు శకం 70లో ఇది నెరవేరినట్టుగా మనం చూస్తాం. రోమా సైన్యం యెరూషలేము ధ్వంసం చేసినారంట. వేల కొలది యూదులు హతమైపోయారు అని మాట రాయబడి ఉంది. రోమా సైన్యం యెరూషలేము ధ్వంసం చేశారంట. వాక్యం చెబుతున్న మాట, వేల కొలది యూదులు హతమైపోయినారు, వేలాది మంది యూదులు చనిపోయినారు. దానికి కారణం ఏంటంటే వారు వినక, దేవుని మాటకు లోబడక, ఆయనను ఏడిపించి దుఃఖపెట్టినందువల్ల శత్రు సైన్యం వచ్చి వారిని సర్వనాశనము చేసినారు. అనేకులు సావాల్సి వచ్చింది. కారణం తిరుగుబాటు, కారణం మాట వినని ప్రజలు
అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడగా దేవుని వాక్యమైన బైబిల్ మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. 4వ అధ్యాయము 30వ వచనము చూడాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, సంఘముతో చెప్తున్న మాట. అవునా? సంఘస్థులారా, దేవుని ప్రజలారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఎలా దుఃఖపడతాడు ఆయన? అవునా? ఎలా దుఃఖపడతాడు దేవుడు అంటే ఇలా చెప్పుకోవాలి. యెరూషలేమును చూచినప్పుడు ఇంకా ఇతర సందర్భాల్లో ఆయన దుఃఖపడిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దుఃఖపడతాడు ఆయన అంటే మనం చేసినటువంటి పనులను బట్టి. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం ఏ పని చేస్తామో దాన్ని బట్టి ఆయన దుఃఖపడతాడు అనేది వాక్యం మనకు చెప్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడటం అనేది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ఆయన ఏడ్చినాడు. అవునా? ఆయన దుఃఖపడినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దుఃఖపరచుట బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనం చూడండి. ముస్కరులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను, దేవుని వాక్యం చెప్తున్నమాట, ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అవునా? ఎదిరిస్తున్నారంట. ఎవరు? మీరు. ఆనాటి కాలం ఉన్నటువంటి వారు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచూ ఉన్నారు. లోపట్టం లేదు. లోపడకుండా పరిశుద్ధాత్మను ఎదిరించేటువంటి వారు ముస్కర్లు అని అన్నాడు స్టెఫెన్. అవునా? వారు ముస్కర్లు కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను వారు దుఃఖపరిచిరి అనే మాట వ్రాయబడి ఉంది. దుఃఖపరిచిరి, పరిశుద్ధాత్మను ఆర్పివేసే వాళ్ళుకున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక వాక్యం అలా చెప్తూ ఉంది. అవునా? తెస్సలోనిక మొదటి పత్రిక 5:19 మనం చూస్తాం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూడగా దేవుని వాక్యము మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఆత్మను ఆర్పకుడి అనే మాట వ్రాయబడి ఉంది. ఆత్మను ఆర్పకండి. ఎలా ఆరిపోతాడు ఆత్మ అంటే, మనం దుఃఖపరచడం వల్ల ఆయన ఆరిపోతాడు అనేది దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. కాబట్టి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించడానికి ఇది దారి తీస్తూ ఉంది అనేది వాక్యం చెబుతుంది. ఈ చివరి పని పరిశుద్ధాత్మను దూషించడంలో సమానం. దానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మను మోసపుచ్చితే, పరిశుద్ధాత్మను మనం ఆర్పితే గనుక ఇక మనకు క్షమాపణ అనేటువంటిది దొరకదు అని లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. అందును బట్టి ఏలీహు చెప్పిన మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కనుక మరోవంక దేవుని ప్రజలు ప్రేమతో, విధేయతతో, నమ్మకత్వముతో ఆయనను మనస్ఫూర్తిగా వెంబడిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు అని బైబిల్ చెబుతూ ఉంది. మనము మనస్ఫూర్తిగా ఆయన వెంబడించు వారమై ఆయన ప్రేమించాలి, ఆయన వెంబడించాలి, ప్రేమించాలి అనేటువంటిది వాక్యం చెబుతుంది. కాబట్టి మనం అలా చేస్తే కనుక ఆయన సంతోషిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు
అనేది బైబిల్ చెప్తున్నమాట. ఎట్లా అంటే చూడండి, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనములో, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చూడగా దేవుని వాక్యం బైబిల్ మనకిలా జ్ఞాపకం చేస్తూ ఉంది. సనువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును అని వాక్యం చెబుతుంది. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని, అవునా, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ఎవరిని ప్రేమిస్తాడు? దేవునికి ఉత్సాహంగా మనం కానుకలిస్తే ఆయన వారిని ప్రేమిస్తాడు అనేది వాక్యం చెబుతుంది. దేవుడు లోతైన మనోభావంతో తన ప్రజలను పట్టించుకుంటాడు. కాపరిలాగా వారిని తన చేతుల్లో మరి ఆయన సమకూర్చుతాడన్నమాట. బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన కాపరి, అవునా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం మనం చూడగా, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని దేవుని వాక్యమైన బైబిల్లో చూస్తున్నాం. నిజమే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి మందను మేపుతాడు. ఆ విధంగా దేవుడు కూడా తన పిల్లలైన మనల్ని ఆయన మేపుతాడు. నీకు ఆకలి కానియాడు, అవునా, మందను మేపుతాడు అని ఉంది. రెండవదిగా, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొనును, మోయినన్న మాట ఉంది. ఆయన మోస్తాడు, ఆయన మేపుతాడు. రెండవదిగా ఆయన మోస్తాడు. మూడవదిగా పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు అని రాయబడింది. ఒకటేమో మేపుతాడు, రెండవదేమో మోస్తాడు, మూడవదేమో మెల్లగా ఆయన నడిపిస్తాడు అనే మాట ఈ వచనములో మనం చూస్తున్నాం. ఆయన నడిపించువాడు, మేపేవాడు, ఎత్తుకునేవాడు. ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. తల్లి కంటే మరి మృదువుగా వారిని ప్రేమిస్తాడన్నమాట రాయబడింది. తల్లి కంటే ఆయన ప్రేమిస్తాడన్నమాట బైబిల్ చెబుతుంది. 49వ అధ్యాయము యెషయా గ్రంథం 49వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం చూడగా వాక్యం చెబుతుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుతురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారము నిత్యము నా ఎదుట ఉన్నవి అన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన పిల్లను మరుచునా అనుంది, అవునా. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. మర్చిపోవడానికి ఆయనకే మందమతికి లేదు, అవునా. ఆయనకు నువ్వు జ్ఞాపకములో ఉన్నావు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఆయనకు జ్ఞాపకములో ఉన్నారు. మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు. తల్లి మర్చిపోతుందేమో కానీ దేవుడు మర్చిపోడు అనేది దేవుని వాక్యమే మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని ప్రేమ దయలను యేసయ్య ఎంత అద్భుతంగా రాశాడంటే అంతగా అతను రాసినట్టుగా మనం చూస్తాము. అయితే బైబిల్లో తను ఇంకా ఇట్లా చెప్పినాడనమాట. 63వ అధ్యాయము 9వ వచనంలో 63వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగన్నాడు. 63:9లో వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారికి రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములంటేను ఆయన వారిని ఎత్తుకొనుచు
మోసుకొనుచు వచ్చెను అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ప్రియమైన వారలారా, వాక్యం చెబుతున్న మాట గమనించి చూడగా, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అనే మాట వ్రాయబడింది. దీనికి కారణం, దీనికి జవాబు ఏంటంటే 53వ అధ్యాయం అంతే. 53వ అధ్యాయం అంతా కూడా ఆయన మన నిమిత్తమై తాను ఎంత బాధ పొందినాడో 53వ అధ్యాయం అంతా మనకు చెబుతూ ఉంది. అది గుర్తుంచుకోవాలా. వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెనన్నమాట. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేత తాళిము చేత వారిని విమోచించెను అనే మాట రాయబడింది. పూర్వదినం అంటును ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చెను. ఆయన ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎంత మంచి దేవుడో మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి గుర్తుంచుకోవాలా. చివరిగా ఈ మాట చూడండి, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14-15లో, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము చూడండి 14-15 చూడగా వాక్యం చెప్తున్నమాట. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన శోధింపబడిన గాని ఆయనలో పాపము లేదు. పాపము లేని పరిశుద్ధుడుగా ఆయనను మనము చూడగలుగుతున్నాం అనేది దేవుని వాక్యమైన బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి ఏలీహు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇందులో మనం చూస్తున్నాం. ఒకటవదిగా తాను చెప్పిన మాట ఏమిటి? నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా అని అన్నాడు. ఏలీహు దృక్పథం ఏంటంటే, దేవునికి భావోద్రేకాలు ఉన్నాయని బైబిల్ మరి విశదీకరిస్తుందని రాయబడింది. తన ప్రేమను మనుషులు తిరస్కరించినప్పుడు ఆయన గాయపరచబడతాడని, ఆయనకు వ్యతిరేకంగా మరి పాపం చేస్తే ఆయన ఎంతో వేదన చెందుతాడని వాక్యంలో మనము చూడగలిగినాం. దానికి ఉదాహరణ ఆదికాండం 6:6లో మనం చూస్తున్నాం. ఆయన బాధపడతాడు, ఆయన గాయపరచబడతాడు, ఆయన దుఃఖపడతాడు అనేటువంటి మాటలు అందులో మనము చూడగలిగినాం. రెండవదిగా మనం చూసినాం ఏమిటి? మరో వంక దేవుని ప్రజలు ప్రేమతో, విధేయతతో, నమ్మకత్వంతో ఆయనను మనస్ఫూర్తిగా వెంబడిస్తే గనుక ఆయన ఎంతో సంతోషపడతాడు అనే మాట కనబడుతుంది. సంతోషపడడం మాత్రమే కాదు, ఆయన మేపుతాడంట. అవునా? ఆయన మేపుతాడు, ఆయన మోస్తాడు, ఆయన నడిపిస్తాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆయనకు విధేయత చూపించాలా, ప్రేమతో బతకాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు ఆయనను మనము సంతోషపరచగలుగుతాం. పాటల ద్వారా ఎవరు దేవుని సంతోషపరచలేరు, వాక్యము ద్వారా ఎవరు దేవుని సంతోషపరచలేరు, ప్రార్థన ద్వారా ఎవరు దేవుని సంతోషపరచలేరు. కానీ విధేయత, నమ్మకత్వముతోనే దేవుణ్ణి మనము సంతోషపరచగలుగుతాం. మన పరిశుద్ధతనే దేవుని ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడని దేవుని వాక్యమైన బైబిల్ చెబుతుంది. ఆ విధంగా దేవుణ్ణి మనం సంతోషపరుస్తూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. లేఖన సత్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మా హృదయాలు భద్రపరిచి స్థిరపరచండి. వాక్యానుసారంగా నీకు ఇష్టలుగా జీవించే కృప, ధన్యత మీరు మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.